శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత 2 భాగాల్లో మనం కాల్కేరియా కార్బోనికా యొక్క శారీరక మానసిక తత్వాల గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. అవును, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటే శరీర నిర్మాణం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. రైట్. సరే, ఈరోజు దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అసలు క్లినిక్లో ఒక రోగిని చూడగానే ఇతను కాల్కేరియా కార్బోనికా పేషెంట్ అని ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలి? కేవలం ఆ లక్షణాల జాబితాను బట్టి పట్టడం కాకుండా ఒక వ్యక్తిని సమగ్రంగా ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే మన నేటి లక్ష్యం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, హోమియోపతిలో మెకానికల్గా ఒక జబ్బు పేరు చూసి మందులివ్వడమనేది అస్సలుండదు. అంటే ఆ క్లినికల్ రీజనింగ్ ద్వారా వాళ్ల తత్వాన్ని పట్టుకోవాలి అంటారు. ఖచ్చితంగా. మనం కేవలం ఆ లక్షణాలను చూడటం నుండి రోగిని వ్యక్తిగతీకరించటం వైపు వెళ్ళాలి. ఇండివిజువలైజేషన్ అంటాం గదా, అదనమాట. ఆర్గానన్ సూత్రాలు కూడా మనకు ఇదే చెప్తాయి కదా. అవును. ఆర్గానాన్ ఆఫ్ మెడిసిన్లోని అపోరిజం 5లో శారీరక తత్వం అలాగే ఆ మూల కారణాల ప్రాముఖ్యతను హానిమాన్ గారు వివరంగా చెప్పారు. అలాగే అపోరిజం 6 ప్రకారం మనం పక్షపాతం లేని పరిశీలకుడుగా, అంటే అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి అంటారు. కరెక్ట్. ఒక వైద్యుడు రోగిని నిశితంగా గమనించినప్పుడే వాళ్ల అసలైన జీవశక్తి, ఆ వైటల్ ఫోర్స్ అనేది మనకు కనబడుతుంది. మరి ఈ కాల్కేరియా రోగులను గమనించినప్పుడు వాళ్లలో ప్రధానంగా కనిపించే ఆ లోపమేంటి? వాళ్లలో అత్యంత ప్రధానంగా కనిపించేది భద్రతాలేమి. దాన్ని మనం ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అంటాం. ఓహో, అంటే ఎప్పుడూ ఒక అభద్రతాభావం ఉంటుందన్నమాట. అవును. అందువల్లే వారు తమ చుట్టూ ఎప్పుడూ ఒక రక్షణ గోడను నిర్మించుకోవాలని చూస్తారు. ఉదాహరణకు, ఒక ఆల్చిప్ప అంటే ఆయిస్టర్ తన చుట్టూ ఎంత గట్టి కవచాన్ని ఏర్పరచుకుంటోందో వీళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. భలే చెప్పారు. అంటే ఒక కోటగోడ బయట నుండి చాలా బలంగా కనిపిస్తుంది, కాని లోపల నివసించే రాజుకి తీవ్రమైన భయం ఉన్నప్పుడే కదా అంత పెద్ద గోడ కట్టుకునేది. అత్యద్భుతమైన పోల్కండి. దీన్ని బట్టి కాల్కేరియా వాళ్లకి లోపల విపరీతమైన భయం, బలహీనత ఉందన్నమాట. వాళ్ల ప్రదర్శించే భయాలు, ఆందోళనల వెనుక ఉన్న అసలు కారణం అదే కదా. అవును. ఆ ప్యాటర్న్స్ని మనం క్లినికల్గా విశ్లేషించాలి. అప్పుడే వాళ్ల జీవశక్తి ఎందుకు అలా ప్రతిస్పందిస్తోందో మనకు అర్థమవుతుంది. సరే, భద్రత కోరుకునే ఈ తత్వం పుట్టుకనుండే ఎలా మొదలవుతుందో చూద్దాం. ఒక పసికందులో దీన్ని ఎలా పసిగట్టాలి? క్లినికల్ అబ్జర్వేషన్కొస్తే వాళ్ల తల శరీరానికి తగిన నిష్పత్తిలో కాకుండా కాస్త పెద్దదిగా ఉంటుంది. అంటే ఎదుగుదలలో తేడా కనిపిస్తుందా? అవును. అలాగే తలమీద ఉండే మాడ, ఫాంటనెల్లస్ అంటాం కదా, అది చాలా ఆలస్యంగా మూసుకుపోవడం మనం గమనించవచ్చు. ఇదంతా కాల్షియం మెటబాలిజం నెమ్మదిగా జరగడం వల్ల వస్తుంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉందనుకుంటా. వాళ్లకు నిద్రలో తలకు విపరీతమైన చెమట పడుతుంది కదా. అవును. ఆ చెమటతో దిండంతా పూర్తిగా తడిచిపోతుంది. శరీరం తన ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోవడానికి పడే శ్రమ అది. పైగా ఆ చెమట నుండి పుల్లటి వాసన వస్తుంది అని చదువుకున్నాం. ఇది అపోరిజం 153 ప్రకారం అత్యంత అరుదైన, విలక్షణమైన లక్షణం. స్ట్రైకింగ్ అండ్ సింగులర్ సిమ్టమ్ అంటాం దీన్ని. కరెక్ట్. అంతేకాదు, పాలు తాగే ఈ పిల్లలు మట్టి, శుద్ధముక్కలు, గోడల పౌడర్ తినాలని కోరుకుంటారు. కాల్షియం లోపం వల్ల శరీరం చేసే ప్రయత్నం అన్నమాట అది. మరి వాళ్లు కాస్త పెరిగి పిల్లలయ్యాక క్లినిక్లో ఎలా ఉంటారు? వాళ్లలో శారీరక ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. పళ్ళు రావటం, నడవటం చాలా ఆలస్యమవుతాయి. డిలేడ్ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళు చూడ్డానికి కొంచెం లావుగా, ముద్దొచ్చేలా ఉంటారు కదా. అవును, లావుగా ఉంటారు. పైగా వాళ్ల శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. చిల్లీ కాన్స్టిట్యూషన్ వాళ్లది. అంటే చలి ఏమాత్రం పడదనమాట. మనం చాలా సాధారణంగా చూస్తుంటాం. మానసికంగా వాళ్లు మన క్లినిక్లో ఎలా ప్రవర్తిస్తారంటారు? ఇంటి దగ్గరైతే చాలా మొండిగా ఉంటారు, కానీ బయట లేదా క్లినిక్లో అస్సలు ఎవరితోనూ మాట్లాడరు. భయంతో తల్లిదండ్రుల వెంట దాక్కుంటారు. వాళ్లకు పరిచయం లేని వ్యక్తులు అంటే ఆ భద్రతా లోపం బయటపడుతుందన్నమాట. అవును. తమ కంఫర్ట్ జోన్ దాటటానికి ఇష్టపడరు. ముఖ్యంగా వాళ్లకి చీకటి అన్నా, కుక్కలన్నా విపరీతమైన భయం ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో ఈ భద్రత అనే భావన ఎలా రూపాంతరం చెందుతుంది? యుక్త వయస్కుల గురించి మాట్లాడితే వాళ్లలో ఎలాంటి మార్పులొస్తాయి? ఆ టీనేజ్కొచ్చేసరికి శారీరక, మానసిక శ్రమను వాళ్లు అస్సలు తట్టుకోలేరు.
త్వరగా అలసిపోతారు. ఫెటీగ్ అండ్ పూర్ స్టామినా అంటాం కదా, అది వాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. అవును. ఇక ముఖ్యంగా ఆడపిల్లల్లో అయితే ఋతుస్రావం అంటే మెన్సెస్ చాలా త్వరగా రావడం, ఎక్కువ రోజులు అవడం జరుగుతోంది. ఓహో, ఆ జీవశక్తి బలహీనత వల్ల వచ్చే సమస్యలివి. నిజమే. రక్తహీనత అంటే క్లోరోసిస్, అలాగే ముఖం మీద మొటిమలు, ఏ చిన్న పని చేసినా గుండెదడ రావడం లాంటివి స్పష్టంగా కనిపిస్తాయి. వాళ్ళ చదువుల విషయంలో, కెరియర్ విషయంలో వాళ్ళ ఆందోళన ఎలా ఉంటుంది? పరీక్షలన్నా ఫెయిలవుతామన్నా వాళ్లకు విపరీతమైన భయం. వైఫల్యాన్ని ఇతరులు చూస్తారేమో అన్న ఆందోళన ఉంటుంది వాళ్లకి. రైట్. మరి వాళ్ళు పెళ్ళై ఒక తల్లిగా బాధ్యతలు స్వీకరించాక ఆవిడ ప్రవర్తన ఎలా మారుతుంది? ఒక తల్లిగా మారిన తర్వాత కుటుంబం పట్ల ఒక రకమైన విపరీతమైన బాధ్యత తీసుకుంటారు. అంటే ఆ భద్రతా వలయం కుటుంబం చుట్టూ అల్లుకుంటారన్నమాట. అలవం. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైనా సరే వాళ్లకు ఏ యాక్సిడెంట్ జరిగిందో అని భయపడిపోతారు. నేను విన్నాను, వీళ్ళు టీవీలో కానీ పేపర్లో కానీ హింసాత్మక వార్తలు చూస్తే అస్సలు తట్టుకోలేరు కదా. నిజమే. క్రూయల్టీ లేదా వైలెన్స్ చూస్తే వాళ్లకు రాత్రంతా నిద్ర పట్టదు. ఆ బాధితుల స్థానంలో తమవాళ్లను ఊహించుకుంటారు. అంటే ఆ మానసిక భద్రత దెబ్బతింటుంది వాళ్ళకి. ఖచ్చితంగా. పైగా వీరికి చలి వాతావరణం ఏమాత్రం పడదు. చిల్లీ నేచర్ కదా. సరే, ఒక తండ్రిగా అంటే పురుషులలో ఈ లక్షణాలు వృత్తిపరంగా ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వీరెక్కువగా శారీరక శ్రమలేని ఉద్యోగాలను ఎంచుకుంటారు. అంటే కంప్యూటర్ ముందు కూర్చునేవి లేదా క్లరికల్ జాబ్స్ అన్నమాట. అంటే వ్యాపారం లాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టముండదా? అస్సలిష్టముండదు. ఒకే ఉద్యోగంలో ఒకే టేబుల్ దగ్గర ఏళ్ల తరబడి ఉంటారు. ఎందుకంటే వారికి మార్పు అంటే, ఆ చేంజ్ అంటే చాలా భయం. ఆర్థిక భద్రత కోసం డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. అవును. ప్రతి పైసా లెక్క చూసుకుంటారు. ఇక వృద్ధాప్యంలోకొస్తే ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి. వృద్ధులలో ఈ తత్వం ఎలా కనిపిస్తుందంటారు? వృద్ధులలో విపరీతమైన నీరసం, చలి పెరిగిపోతాయి, చేతులు కాళ్ళు ముద్దుబారిపోవడం, మతిమరుపు లాంటివి మొదలవుతాయి. వాళ్ళ ప్రధాన భయమేమై ఉంటుంది అప్పుడు? తమ ఆరోగ్యం గురించే కదా. వ్యాధులన్నా మరణమన్నా తీవ్రమైన భయమండి. ఫియర్ ఆఫ్ డెత్ అండ్ డిసీజ్ వాళ్లని ప్రతిక్షణం పీడిస్తుంది. ఈ ప్రయాణమంతా వింటుంటే ఒక మనిషి జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు మెదులుతోంది. కానీ క్లినిక్లో ఈ లక్షణాలు చూసినప్పుడు ఇతర మందులతో కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడే మనం అపోరిజం 153ని మళ్లీ ప్రాక్టికల్గా వాడుకోవాలి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆధారంగా మందులను వేరు చేయాలి. అంటే కాల్కేరియా కార్బోనికాని సల్ఫర్తో ఎలా బేరుజు వేస్తాం? రెండూ లోతైన మందులే కదా. అవును. కాని సల్ఫర్ రోగికి విపరీతమైన వేడుంటుంది. కాల్కేరియా రోగికి విపరీతమైన చలి ఉంటుంది. ఇది స్పష్టమైన మొదటి తేడా. రైట్. సల్ఫర్ పిల్లలు స్నానం చేయడానికి ఇష్టపడరు. కాస్త మురికిగా ఉంటారు. వారి చెమట దుర్వాసన వస్తుంది. కాల్కేరియా పిల్లలు బొద్దుగా శుభ్రంగా ఉంటారు. వాళ్ల చెమట మాత్రం పుల్లటి వాసన వస్తుంది కదా. కరెక్ట్. మానసికంగా చూస్తే సల్ఫర్ వాళ్లకి ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వతంత్రంగా ఉంటారు. కాని కాల్కేరియా వాళ్లకు తోడు కావాలి. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ నాకసలు సందేహం పల్సిటిల్లా పరిస్థితి ఏంటి అని. కాల్కేరియా, పల్సిటిలా ఇద్దరూ లావుగా, చాలా సున్నితంగా, ఏడుపు మొహంతో ఉంటారు కదా. మరి తేడా ఎలా కనిపెట్టాలి? పైకి అలా ఒకేలా అనిపించినా లోపల చాలా తేడా ఉంది. పల్సిటిల్లా వాళ్లు ప్రధానంగా భావోద్వేగాల కోసం, అంటే ప్రేమ కోసం ఆరాటపడతారు. వాంట్స్ లవ్ అండ్ కన్సోలేషన్. అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఓదార్చితే శాంతపడతారు. మరి కాల్కేరియా వాళ్ళు? కాల్కేరియా వాళ్లు తమ జీవితంలో ఒక నిర్మాణాత్మక భద్రత, అంటే స్ట్రక్చరల్ సెక్యూరిటీ కోసం చూస్తారు. ప్రేమ కంటే కూడా ఒక ప్రాక్టికల్ రక్షణ వాళ్లకు ముఖ్యం. డాక్టర్ తనకు నయం చేయగలడన్న గ్యారంటీ వాళ్ళకి కావాలి. వావ్, ఇది చాలా సూక్ష్మమైన తేగ. మరి బరైటా కార్బు పిల్లలతో ఎలా పోలుస్తాం? వాళ్లు కూడా నెమ్మదిగా, ఎదుగుదల లోపంతో ఉంటారు కదా. బరైటా కార్బ్ రోగులు కేవలం నెమ్మదిగా ఉండటం కాదు, వారు మానసికంగా కూడా చాలా మందగించి ఉంటారు. మెంటల్లీ స్టంటెడ్ లేదా చైల్డిష్గా ప్రవర్తిస్తారు. అంటే కాల్కేరియా పిల్లలు మందబుద్ధులు కాదా? కాదు. కాల్కేరియా వారు కేవలం ఆ లోపలి భయం వల్ల కొంచెం నెమ్మదిగా మొదలైనా తరువాత అందరిలాగే తమ నైపుణ్యాన్ని అద్భుతంగా పెంచుకుంటారు. దే క్యాచప్ విత్ అదర్స్. రైట్. ఇది క్లినిక్లో రోగి నడవడికను బట్టి గ్రహించాలన్నమాట. సరే, సరైన మందుని ఎంచుకున్నాం. దాని ప్రయోగంలో మనం పాటించవలసిన నియమాలు కూడా ఉంటాయి కదా. క్లినికల్ మెళకువలేంటి? దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే కాల్కేరియా అనేది చాలా దీర్ఘకాలంగా పనిచేసే కాన్స్టిట్యూషనల్ మందు. మరి వీళ్ళకు ఉన్నట్లుండి తీవ్రమైన జబ్బులు
అంటే ఆ అక్యూట్ సిచ్యువేషన్స్ వస్తే? అప్పుడు మనం జాగ్రత్త పడాలి. దీనికి పూరక మందులుగా అంటే కాంప్లిమెంటరీగా బెల్లడోనా మరియు రస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. తీవ్రమైన జ్వరంగానీ నొప్పులుగానే వస్తే వీటిని వాడొచ్చు. ఓహో, ఆ అక్యూట్ ఎపిసోడ్స్ తగ్గాక మళ్ళీ కాల్కేరియా ఇవ్వొచ్చు అంటారు. అవును. అలాగే హానిమన్ గారి సూచన ప్రకారం నైట్రిక్ యాసిడ్, సల్ఫర్ మందులు వాడిన వెంటనే కాల్కేరియా అస్సలు వాడకూడదు. మ్మ్. అది అనవసరమైన కాంప్లికేషన్స్కి దారి తీస్తుందని విన్నాను. వృద్ధుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా? అవును. వృద్ధులలో ఒకసారి ఈ మందు పనిచేసిన తర్వాత పదే పదే రిపీట్ చేయకూడదు. వాళ్ళ జీవశక్తి ఇప్పటికే బలహీనంగా ఉంటుంది కాబట్టి అది హానికరం కావచ్చు. అంటే దీని అర్థమేమిటంటాం? మొత్తం మీద క్లినికల్గా కాల్కేరియాని ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్ అండి. అపోరిజమ్స్ మరియు ఆర్గానోన్ సూత్రాలను పాటిస్తూ రోగి భద్రత కోసం పడే తపనను అంటే వాళ్ళ వైటల్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ని గమనించాలి. కేవలం లక్షణాలను జాబితాలా చూడకుండా ఆ మానసిక స్థితిని, శారీరక లక్షణాలను కలిపి చూడాలంటారు. కరెక్ట్. వాళ్ళ పుల్లటి చెమట, చలిని తట్టుకోలేకపోవటం, ఆలస్యమైన ఎదుగుదల ఇవంటి కలిపి చూసినప్పుడు కాల్కేరియా కార్బోనికా అద్భుతమైన నివారణను ఇస్తుందని అర్థం చేసుకోవాలి. పర్సనాలిటీ, ఫిజికల్ కాన్స్టిట్యూషన్, క్లినికల్ అప్లికేషన్ అన్నీ ఒకే చిత్రంగా చూడాలి. చాలా చక్కగా వివరించారు. ఇప్పటివరకు భద్రత, స్థిరత్వం కోరుకునే ఆల్చిప్పలాంటి కాల్కేరియా కార్బోనిక ప్రపంచాన్ని మనం చూశాము. మ్మ్. వారు తమ గది, తమ రొటీన్ అనే ఒక గీత గీసుకుని అందులోనే బతకాలని కోరుకుంటారు. కాని వచ్చే 3 భాగాలలో మనం చూడబోయే వ్యక్తిత్వం దీనికి పూర్తిగా భిన్నమైనది. అవును. అత్యంత ఆత్మవిశ్వాసం, ఆశయం, అధికారం పట్ల విపరీతమైన ఇష్టముండి మేధోపరంగా ఎంతో చురుకుగా ఉండే లైకోపోడియం అనే అద్భుతమైన రాజస స్వభావం గురించి మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఆ ప్రయాంగాన్ని మిస్సవకండి. స్థిరత్వం కోరుకునే కాల్కేరియా నుండి అధికారం కోరుకునే లైకోపోడియం వైపు సాగే ఆ ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ముగించే ముందు శ్రోతలు ఒకసారి ఆలోచించవలసిన విషయం ఒకటుంది. చెప్పండి. కాల్కేరియా వారు తమ చుట్టూ ఇష్టపడి ఏర్పరచుకునే ఈ భద్రతా వలయం నిజంగా వారిని రక్షిస్తుందా, లేక వారి ఎదుగుదలను వారే కట్టడి చేసుకునేలా ఆ చిన్న ప్రపంచంలో బందీ అయ్యేలా చేస్తుందా? ప్రకృతిలో రక్షణ కవచం లేని జీవులు కూడా ఎలా మనగలుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. భలే ప్రశ్న వేశారు. నిజమైన భద్రత గోడలు కట్టుకోవడంలో లేదన్నమాట. దీని గురించి అందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. సరే, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.